హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నా. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అదేంటో ముందు వీడియోలో చూపిస్తా. దేవుణ్ణి అయితే బాగా మొక్కుకున్నాం. దేవుడా, నేను కోరిన కోరికలన్నీ నెరవేరాలి ప్లీజ్ దేవుడా అనేసి. ఇంకా కర్పూరం అయితే వెలిగించా, బొట్టు పెట్టుకున్నా. రిషి, నేను కొడతానమ్మా కొబ్బరికాయ, నేను కొడతానమ్మా కొబ్బరికాయ, ఇదే పని. నువ్వు కొట్టలేవునానంటే నేను గుర్తు చూడు, ఒక్క దెబ్బకే కొట్టేస్తానమ్మా అని చెప్పి రెండో దెబ్బకు పగల కొట్టేసిండు. చూసావమ్మా ఎంత బాగా పగిలిందో అని చూపిస్తున్నాడు చూడండి. నేను బాగా కొట్టిన నాన్న అని ఎగురుతూ ఉన్నాడు. ఫ్రెష్ అప్ అయిపోయినాము, రెడీ అయిపోయినాము. అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా ఒక గోపురము, అది వరాహస్వామి టెంపుల్ అనమాట. అది కరెక్ట్గా కోనేరుకి పక్కన సైడ్ ఉంటుంది, 4 మాడల వీధుల సైడ్ అనమాట. ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసేయాలి. మేము ఒక ప్లేస్కి వెళ్తామని చెప్పాం కదా, ఆ ప్లేస్కి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు ఇంత దూరం నుంచి కూడా క్యూ లైన్స్ ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలేదు. చూడండి, టోటల్గా శిలాతోరణము వచ్చేసినాము. చూసిరా, మీరు ఎప్పుడైనా వెళ్ళారా శిలాతోరణంకి? అదేందో నాకు అర్థం కాలేదు, కానీ అక్కడ మాత్రం రాయి మాత్రం జాయింట్ అయ్యి ఏ లింక్ లేకుండా ఉంది. చాలా బాగుంది. రిషికి అలాంటి గ్రిల్స్ ఎప్పుడెప్పుడు దొరుకుతాయా అని చూస్తాడు. వాటి మీద కూర్చోవడానికి, దాంట్లో నుంచి దూరడానికి వాడికి అదే పని. శిలాతోరణం రావడం నేనైతే ఫస్ట్ టైం. ఇంతవరకు తిరుమలకి చాలాసార్లు వెళ్ళినాం, కానీ ఒక్కసారి కూడా శిలాతోరణం వెళ్ళలేదు. ఇక్కడైతే గార్డెన్ కూడా చాలా బాగుంది. ఇంత మంచి ప్లేస్ ఉంది ఇక్కడ అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట. ఇక్కడ పికాక్ చూసారా? అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో! ఎంత అసలు తన కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్కసారి పింఛం విప్తే బాగుండు అనుకుంటే పాపం దానికి నచ్చినప్పుడు చేస్తుంది కదా, మనకు నచ్చినప్పుడు చేయదు కదా. కానీ అప్పుడు వర్షం వచ్చి ఉంటే బాగుండేది కదా. ఇక్కడ పీకాకు, నాటుకోళ్ళు కూడా ఉన్నాయి. అంతే. చూడండి, ఏమైనా తినడానికి పెడుతుందా అనేసి చూస్తుంది, కానీ బయట ఫుడ్స్ నాట్ అలౌడ్, వాటికి ఏం పెట్టకూడదు.